మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రియులారా, ఈ ఉదయకాల సమయం మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 1 అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఈ మాటలు, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎవరి పాపులు? దేవుని మాటను వ్యతిరేకించిన వారు, ఆదినులైన అవ్వ ఆదాములు తినొద్దన్న పండు తిని పాపము చేసి ఏదేను తోట నుండి బయటకు త్రోయబడ్డారు. ఆనాటి నుంచి మానవుని మీద పాపం ఏలుబడి చేస్తూనే ఉంది. మరెవరు ఈ పాపని రక్షించగలరు అని ఆలోచన చేస్తే, సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుడే తన కుమారుణ్ణి శరీర రూపములు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం పంపించారు. ఆయన వారి పాపముల నుండి విడిపించి రక్షించుటకు కన్యగర్భాన జన్మించారు. ఎవరి పాపులు? బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభువారిని అంగీకరించి తన ఇంటికి తోడుకుని వెళుతుంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనములో ప్రజలు సణుక్కుంటూ ఉన్నారు. పాపి అయిన ఈ మనుషుని దగ్గరికి ఆయన బస చేయి వెళుతున్నాడు, ఆయనకు తెలియదా అని వారి మనస్సులో సణుక్కుంటూ ఉన్నారు. ప్రజలు పాపి అంటున్నారు, ఆయన ఆ పాపిని రక్షించాలని వచ్చారు. మనిషిని బాగు చేయాలని, తనలో ఉన్న పాపాన్ని తీసివేయాలని యేసుక్రీస్తు వారి ఇంటికి వెళుతున్నట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు కూర్చున్నప్పుడు జక్కయ్య అంటూ ఉన్నాడు, నాయనా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా 1 వంతు తీసుకుంటే 4 వంతుల వారికి చెల్లించేస్తాను అని ఆయన ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి జక్కయ్య తీర్మానము చేసుకుని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే యేసు ప్రభువారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దేవుడు క్షమించి ఆయన సన్నిధానములో జ్ఞాపకము చేసుకుని ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వ్యతిరేకమైన పనులు మనలో ఎన్నో ఉన్నాయి. అది ఆలోచన అవ్వచ్చు, తలంపు అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఈ లోకములో మరి ఏదైనా అవ్వచ్చు. గనుక దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నది పాపమే. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్ముని పాదసందులు బ్రతిమాలుకుంటే గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, బోధకుడా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోని పాపాత్ముడని సాష్టాంగపడ్డాడు పేతురు గారు. నేను నిన్ను విడిచి వెళ్ళటానికి రాలేదు, అనేక మంది మనుషులను పట్టు జాలరుగా నేను మార్చేస్తాను అని దేవుడు పేతురులో ఉన్న పాపాన్ని తొలగించి ఆయన బిడ్డగా స్వీకరించారు. ఇలాగ బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. సొంకరి పాపిని నేను కరుణించమని చెప్పాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతన్ని క్షమించి కరుణించాడు. మన అపరాధములు దేవుని ఒప్పుకొని విడిచిపెడదాం, ఆయన సన్నిధానములో జీవిందాం, ఆయనను మన హృదయములో చేర్చుకుందాం, ఆయన రాజ్యానికి వారసులుగా మారుదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, జన్మ పాపులమైన కర్మ పాపుల మమ్మలను రక్షించి క్షమించి కనికరించి ప్రభా, నీ బిడ్డలకు అంగీకరించేందుకు వందనాలు. ఇంకెవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారికి నీ సత్యమును బయలుపరిచి రక్షించండి. కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.
ఆమేన్.